Hi students, welcome to Gauri Smart Channel. So I am Gauri Sankar, you are watching Gauri Smart Channel. ఈరోజు మీ అందరికీ నేను ఒక గుడ్ న్యూస్ అయితే తెచ్చానండి. ఏంటంటే మనకి జీ స్మార్ట్ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ అనేది మనకి వచ్చిందండి. యూట్యూబ్ వారు మనకి మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చని మనకి మెసేజ్ అయితే చేశారు, మెయిల్ అయితే చేశారు. సో దానికి సందర్భంగా నేను జాయిన్ బటన్ అనేది యాడ్ చేశాను. సో మీరు అందరూ కూడా జాయిన్ బటన్ చూసి ఉంటారు. అయితే ఏంటి సార్ ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ అనేది ఈరోజు నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తున్నానండి. అయితే మనకి ఈరోజు వీడియో అనేది ఉందండి. సో ఈరోజు వీడియో ఈ జాయిన్ బటన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు కంటిన్యూ అవుతుంది. ఈరోజు మనకి మెన్సురేషన్ కాన్సెప్ట్ అన్నమాట. సో అదేవిధంగా కాన్సెప్ట్ తర్వాత మనకి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది మెన్సురేషన్ కాన్సెప్ట్ మీద. అయితే ఇప్పుడు ఈ జీ స్మార్ట్ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ జాయిన్ బటన్ ఏంటంటే దీని ఉద్దేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఒక విషయం చెప్తున్నానండి. ఇది 45 డేస్ అనేది నిజంగా ఫ్రీ కోచింగ్ అండి. అందరు కూడా ఈ 45 డేస్ మీరు ఈ యూట్యూబ్లో వచ్చిన వీడియోస్ కానీ గ్రాండ్ టెస్ట్ కానీ లేదంటే ప్రాక్టీస్ పేపర్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ లేదంటే మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది ఎగ్జామ్ ముందు రోజు. సో అది కానీ ఏదైనా సరే మీకు ఇదంతా కూడా ఫ్రీ అండి. సో ఎటువంటి ₹1 కూడా మీరు పే చేయవలసిన లేదు. అయితే నాకు మనకి ఈ IIIT స్టార్ట్ చేసి ఈ రోజుతో మనకి 27వ రోజు అండి. ఎందుకంటే ఈరోజు డేట్ 27 కనుక. సో ఈ 27 రోజులు ఏంటంటే మనకి ఒక వారం రోజుల తర్వాత నాకు చాలా కాల్స్ వస్తున్నాయి. సో నాకు వైజాగ్లో ఉన్నారు కదా సార్, మాకు వైజాగ్లో మా ఇంటికి రండి, లేదంటే మా ఇంటికి రండి. సో మా అమ్మాయికి చెప్పండి, నేను మా అబ్బాయికి చెప్పాను. సో చాలామంది కాల్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది కాల్స్ చేసి సార్ 10 బిట్స్ సరిపోవస్తా, మాకు ఇంకా ఎక్స్ట్రా కావాల్సిన మెటీరియల్, సో మాకు ఇంకా ఎక్స్ట్రా బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఇంకా మాకు మోర్ బిట్స్ కావాల్సా అని ఇంకా చాలామంది అడుగుతున్నారు. అయితే యాక్చువల్గా ఏంటంటే నేను ప్లాన్ చేసే ప్రకారం ఏంటంటే మనకి ఇవి సరిపోతాయండి. ఈ 45 డేస్ నేను ఏదైతే ఫ్రీ కోచింగ్ స్టార్ట్ చేసానో అదంతా కూడా ఎగ్జాక్ట్గా సరిపోతుంది. మీకు IIITలో సీట్ రావాలంటే ఈ 45 డేస్ కోర్సులో వస్తుంది చాలు అన్నమాట. అయితే ఇంకా ఎక్స్ట్రా కావాలంటే మా అబ్బాయికి లేదంటే మా అమ్మాయికి 1000 లోపు ర్యాంక్ రావాలి. సో వాళ్ళు నచ్చిన క్యాంపస్లో వాళ్ళు సెలెక్ట్ అవ్వాలి. సో మనకి 4000 ర్యాంక్ వస్తే మనకి ఏ కాలేజ్ అయినా సరే వస్తుందండి. కానీ మనకు నచ్చిన కాలేజ్ రావాలంటే మనకు ఖచ్చితంగా మనకు నచ్చిన కాలేజ్ అంటే 1000 లోపు వస్తే మనకి ఈ 4 కాలేజీలు ఎక్కడో దగ్గర మన గ్యారెంటీగా మనం నచ్చుకున్నది, సో మనం మెచ్చుకున్నది గ్యారెంటీగా వస్తుంది. కనుక ఎవరికైతే 1000 లోపు ర్యాంక్ రావాలనుకున్నారో, లేదంటే ఎవరికైతే 1500 లోపు ర్యాంక్ రావాలనుకున్నారో, లేదంటే ఎవరికైతే 4000 ర్యాంక్, సో నాకు ఈ 45 డేస్ కొద్ది కష్టం అండి. ఇంకా నేను యావరేజ్ స్టూడెంట్ని. సో నాకు ఇంకా ఎక్స్ట్రా ప్రాక్టీస్ అనేది ఉండాలి మ్యాథమెటిక్స్లో. నాకు మ్యాథ్స్లో 50 out of 50 రావాలి అని ఎవరైతే అనుకుంటున్నారో, సో మేము మ్యాథ్స్లో కొంచెం యావరేజ్ అండి, లేదంటే మాకు రావండి, లేదంటే మాకు మంచి ర్యాంక్ రావాలండి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ తీసుకోండి. సో ఇది చాలా బెనిఫిట్ అండి. దీని యొక్క ఉపయోగాలు చెప్తాను. అయితే ముందుగా నేను చెప్తున్నాడంటే ఇది అంతా ఫ్రీ అండి. ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఎవరికంటే ఇంకా మీకు ఎక్స్ట్రా కావాలంటే, ఎందుకంటే మీరు ఎక్స్ట్రా నా గురించి ఆశిస్తున్నారని నన్ను ఉంది. సో నేను కూడా దాన్ని కష్టపడాలి కదా. నేను కూడా ఏంటంటే రాత్రి బావాలు, సో నేను ఎంతో వర్క్ చేస్తాను మీకు తెలుసు. ఎందుకంటే ఒక తెలుగు మీడియం వీడియో, ఒక ఇంగ్లీష్ మీడియం వీడియో తీస్తున్నాను. సో వీడియో తీసిన తర్వాత దాన్ని ఎడిటింగ్ చేస్తున్నాను. సో ఎడిటింగ్ తర్వాత దాని నుంచి 2 GB ఒక్కొక్క వీడియో 2 GB మీరు క్లారిటీ కోసం క్లారిటీ అని అంటున్నారు కనుక, సో ప్రతి వీడియో కూడా 2 GB 3 GB చేస్తున్నాను. ఈ 2 GB 3 GB నేను అప్లోడింగ్ చేస్తున్నాను. అప్లోడింగ్ 1 గంట పడుతుంది. సో ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ తయారు చేస్తున్నాను. క్వశ్చన్ పేపర్ తయారు చేయడం మామూలు విషయం కదండి. ఎందుకంటే సో టాప్ మోస్ట్ 15 మనం ఎంచుకోవాలి. సో మన దగ్గర చాలా ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల్లో టాప్ 15 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి, అదేవిధంగా టాప్ 10 అనేవి గ్రాండ్ టెస్ట్లు ఇవ్వడానికి, నెక్స్ట్ వాటికి ఆన్సర్స్ రాయాలి. సో నెక్స్ట్ ఆన్సర్స్ రాసిన తర్వాత వాటికి సొల్యూషన్స్ రాయాలి, మళ్ళీ సొల్యూషన్స్కి వీడియో చేయాలి. సో సొల్యూషన్స్ వీడియో చేసిన తర్వాత ఇప్పుడు ఎగ్జామ్స్ రాసిన తర్వాత వీళ్ళందరినీ టాపర్స్ని సెలెక్ట్ చేయాలి. సో ఈ టాపర్స్ అందరినీ మళ్ళీ ఇవన్నీ కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇవన్నీ చాలా వర్క్ అండి. ఈ చాలా వర్క్లో ఏంటంటే చాలామంది ఇంకా ఎక్కువ కావాలన్నారు కనుక, సో అందుకనంటే నాకు చిన్న ప్రోత్సాహాన్ని అందిస్తే నేను ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశం ఏంటంటే మనకి ఎలాగ యూట్యూబ్ వారు మనకి ఎక్కువ వ్యూవర్స్ వస్తున్నారు కనుక ఈ జాయిన్ బటన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనకి ఉన్న అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి కనుక, సో మీ అందరికీ ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ అనే ఒక జాయిన్ బటన్ అయితే మనకి సబ్స్క్రైబ్ పక్కన ఉంటుందండి. సో దాన్ని మీరు క్లిక్ చేసి అది ఏ విధంగా అనేది నేను ఈ మొత్తం అంతా అయిన తర్వాత మీకు చూపిస్తాను. సో ఈ జాయిన్ మీద క్లిక్ చేసి మీరు మీ యొక్క గూగుల్ పే కానీ లేదంటే క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు ద్వారా మీరు జాయిన్ అయినట్లయితే, సో జాయిన్ అయ్యి మీరు ఏం చేయాలంటే నాకు మెంబర్షిప్ ఆ స్క్రీన్ షాట్ ఏదైతే మీరు జాయిన్ అయ్యారో ఆ స్క్రీన్ షాట్ అయినా నాకు వాట్సాప్ నెంబర్ పంపించినట్లయితే మీ అందరికీ నేను ఒక స్పెషల్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, సో ఎవరైతే ఎంతమంది అయితే ఉంటారో ఆ మెంబర్స్ అందరూ కూడా నేను సో డైలీ టచ్లో ఉండి వారికి డౌట్స్ క్లారిఫికేషన్ చేసి వాళ్ళకి సో డైలీ ఒక టెస్ట్ అనేది 5 గంటలకి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. సో వాటి యొక్క బెనిఫిట్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్గా ఏంటంటే మనకి 45 డేస్ కోర్స్ ఈజ్ ఫ్రీ ఫర్ ఆల్. సో అందరికీ 45 డేస్ కోర్స్ అనేది ఫ్రీ, ఎటువంటి రూపాయి కూడా మనం చెల్లించవసరం లేదు. 45 డేస్ కోర్స్ కంటెంట్స్, ఈ 45 డేస్ కోర్సులో ఏముంటుంది, మొత్తం సిలబస్ అంతా ఉంటుంది. అంటే మ్యాథమెటిక్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్
చేయడం జరుగుతుంది. సో మ్యాథమెటిక్స్ నేనే చెప్తాను, ఫిజికల్ సైన్స్ అనేది వనజ మేడం, సచివాణి మేడం అని, నెక్స్ట్ ఎన్ఎస్ నుంచి సచివాణి మేడం స్టేట్ ర్యాంక్ అనమాట. సో ఆవిడ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది ఖచ్చితంగా. 7 గంటలు మీరు ఆల్రెడీ రాస్తున్నారు, డైలీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. 45 డేస్ వరకు కూడా మీకు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. సో అదేవిధంగా 45 డేస్ తర్వాత కూడా మీకు గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి. సో నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లు మనకి అంటే ఈ 45 డేస్ కోర్స్ తర్వాత మనకి నవంబర్ 14వ తేదీన ఈ 45 డేస్ కోర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నవంబర్ 14 తర్వాత 45 డేస్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మనకి మోడల్ పేపర్స్ అయితే సో డైలీ ఒక మోడల్ పేపర్ అయితే ఉంటుంది. అంటే మనకి 380 ఏ విధంగా కండక్ట్ చేస్తారో అదేవిధంగా మోడల్ పేపర్ అయినా ఉంటుంది. ఆ మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో 1 to 50 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతా నుంచి మేడమ్స్ వీలు బట్టి వీలుంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లేదంటే నేను ఆ పేపర్ అనేది ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. అది ఎగ్జామ్ ముందు రోజు, అంటే మనకి నవంబర్ 28న ఎగ్జామ్ కనుక నవంబర్ 27వ తేదీన మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ అనేది ఉంటుంది. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్ కూడా మీరు రాయొచ్చు. సో దానికి మీరు టైం ఏంటంటే 2 గంటలు మాత్రమే తీసుకోవాలి. సో 2 గంటలు మాత్రమే తీసుకొని 2 గంటల తర్వాత నాకు మీరు వాట్సాప్లో అనేది పంపించాలి. ఇంకా ఇది మనకి ఫ్రీ కోచింగ్. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ మెంబర్షిప్ గురించి సో వాటి యొక్క బెనిఫిట్స్ అనేది ఈరోజు ఇప్పుడు చూద్దాం. ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఈజ్ ఫ్రీ, ఎక్స్ట్రా స్టడీ లెవెల్ ఈజ్ ఫర్ ఆల్. ఇది అందరికీ అండి, ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి యావరేజ్ స్టూడెంట్, అబవ్ యావరేజ్ స్టూడెంట్, బిలో యావరేజ్ స్టూడెంట్ ఉంటుంది, అందరికీ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇందులో ఏముంటుందంటే ఎక్స్ట్రా ఇంపార్టెంట్ బిట్స్ ఇన్ మ్యాథ్స్. సో డైలీ ఖచ్చితంగా మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ ఒక టెస్ట్ అయితే ఉంటుంది. అది చూడండి, జీ స్మార్ట్ గ్రాండ్ టెస్ట్. అవేంటి జీ స్మార్ట్ గ్రాండ్ టెస్ట్ అనమాట. అంటే గ్రాండ్ టెస్ట్ అంటే డైలీ 10 వస్తున్నాయి, కానీ జీ స్మార్ట్ గ్రాండ్ టెస్ట్ అంటే ఇది నేనే తయారు చేస్తున్నాను. ఇది ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి, ఎందుకంటే వాళ్ళకి మంచి ర్యాంక్ రావాలి, 4000 అంటే 1000లో ర్యాంక్ రావాలంటే నేను ఇంకొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఆ పేపర్స్ అనేవి తయారు చేస్తానండి. సో జీ స్మార్ట్ గ్రాండ్ టెస్ట్ విచ్ ఈస్ హ్యావింగ్ 20 మార్క్స్ టాప్ మోడల్స్. సో 20 మార్క్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే మీకు డైలీ 20 మార్క్స్ అంటే సో మనకి ఇది ఎప్పుడు నుండి ఉంటుందంటే నవంబర్ 1 నుండి నవంబర్ 27 వరకు సో ఉంటుందన్నమాట. డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, 5 గంటలకు ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి 7 గంటల క్లాస్ ఉంటుంది కనుక ఇది 5 గంటలు పెట్టానమాట. సో డైలీ 5 గంటలకు ఉంటుంది. అయితే 5 గంటలకు టెస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ రోజు దాని యొక్క సొల్యూషన్స్ అనేవి వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వీడియో రూపంలో ఏంటంటే మనకి ఆల్రెడీ ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ సొల్యూషన్స్ ఎలాగైతే వస్తున్నాయో సో దీని యొక్క గ్రాండ్ టెస్ట్ సొల్యూషన్స్ కూడా అలా వస్తాయి. 20 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 20 ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ కూడా వస్తాయండి. అయితే ఇంగ్లీష్ మీడియం మాత్రమే, తెలుగు మీడియంకి సో ఈ అవకాశం లేదు. తెలుగు మీడియం కూడా కావాలంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు 380 అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది కనుక సో తెలుగు మీడియం కూడా కావాలంటే జాయిన్ అవ్వండి. బట్ ఏంటంటే ఇంగ్లీష్లోనే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ అయితే నాకు ఫోన్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ రోజైతే మనకి 5 గంటలు ప్రతిరోజు పేపర్ ఇవ్వడం జరుగుతుంది. పేపర్ ఇవ్వడం తర్వాత నెక్స్ట్ రోజు ఖచ్చితంగా ఆ పేపర్ సంబంధించిన వీడియో అనేది ఉంటుంది, సొల్యూషన్ వీడియో అన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయన్నమాట, జీ స్మార్ట్ గ్రాండ్ టెస్ట్లు. అదేవిధంగా జీ స్మార్ట్ మోడల్ పేపర్స్ కూడా ఉంటాయండి. సో అవి ఏంటంటే మనకి ప్రతి ఆదివారం 5 గంటలకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మోడల్ పేపర్స్ సో అవి కూడా ఏంటంటే మీకు 100 మార్కులకు ఉంటుంది. మ్యాథమెటిక్స్ 50, ఫిజికల్ సైన్స్ 25, ఎన్ఎస్ కూడా 25. అవి మీకు ప్రతి ఆదివారం 5 గంటలు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో కనుక మీరు మోడల్ పేపర్స్ కూడా రాయండి. సో 5 నుండి 7 గంటలు అంటే 2 గంటలు, 7 గంటల క్లాస్ ఎలాగా యాజ్ యూజువల్గా ఉంటుంది. కనుక వాటి యొక్క సొల్యూషన్స్ కూడా నెక్స్ట్ రోజు నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కనుక జీ స్మార్ట్ గ్రాండ్ టెస్ట్లు కోసం, అదేవిధంగా జీ స్మార్ట్ మోడల్ పేపర్స్ కోసం, అదేవిధంగా జీ స్మార్ట్ ప్రాక్టీస్ పేపర్ల కోసం, ప్రాక్టీస్ టెస్ట్ల కోసం, అదేవిధంగా జీ స్మార్ట్ స్పెషల్ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి. సో వీళ్ళ కోసం స్పెషల్గా కొన్ని గ్రాండ్ టెస్ట్లు అయితే నేను క్రియేట్ చేస్తాను. సో జీ స్మార్ట్ స్పెషల్ గ్రాండ్ టెస్ట్లు అంటే ఏంటంటే అవి ఇంకా ఎక్సలెంట్గా ఉంటాయన్నమాట. సో ఇంకా మీకు ఆల్మోస్ట్ 50 out of 50 రావడానికి సంబంధించిన మొత్తం అంతా కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో అయినా సరే వస్తుంది మనకి ఏంటంటే సో బట్ ఏంటంటే చెప్తున్నాను కదా, ఇందులో ఏంటంటే మనకి సీటు రావడానికి మాత్రమే ఇది మనకి 45 డేస్ కోర్స్ ఖచ్చితంగా సీట్ వస్తుంది. సో సీటు రావడానికి మాత్రమే. ఇదైతే మనకి ఏ కాలేజీ కావాలో మనకు నచ్చిన కాలేజీ రావడానికి ఈ ప్రోగ్రామ్ అన్నమాట. సో చాలా తక్కువ అనే అమౌంట్ ఇది. సో నెక్స్ట్ ఇందులోనే ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో నేను రిమెంబరింగ్ ఆల్ ఫార్ములాస్ మన మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో మీకు ఆల్రెడీ నేను చెప్పాను. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ సమంత మహేష్ బాబు ఎగ్జాంపుల్ చెప్పాను. సో ఆ విధంగా మీరు ఆ 3 ఫార్ములాస్ ఇప్పుడైనా నేను అడిగినా సరే మీరు చెప్పేస్తారు. సో కింద కామెంట్ చేయమంటే చేస్తారు. ప్యారలల్ లైన్ కండిషన్ ఏంటంటే సో అన్నీ చేస్తారు. అంటే ఆ విధంగా గుర్తుపెట్టుకునే విధంగా మొత్తం 10th క్లాస్లోని 14 చాప్టర్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అన్ని ఫార్ములాస్ కూడా సో ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ మనకి ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో సో మీకు ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాను. ఆ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు ఏవేవైతే చేస్తున్నా మీకోసం ఎక్స్ట్రా ఏవైతే చేస్తున్నా అవన్నీ కూడా ఆ ఎక్స్ట్రా దాంట్లో
కామెంట్లో పెడతాను. సో ఇవి ఏంటంటే మనకి ఒక టైం లిమిట్ ఉంటుంది, ఆ టైం లిమిట్లో మాత్రమే ఉంటుంది అన్నమాట. మీరు ఇవి ఎవరికి షేర్ చేయడానికి అవ్వదు, ఎందుకంటే నేను అది ఒక లింక్ పంపిస్తాను, ఆ లింక్ ద్వారా మాత్రమే చూడాలి. సో వేరే వాళ్ళకి మీరు ఆ లింక్ పంపించినా సరే అది అవ్వదు కనుక. సో ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో నుంచి రిమెంబరింగ్ ఫార్ములాస్ మీ 10th క్లాస్ 14 చాప్టర్స్లోని ఎన్ని అయితే ఫార్ములాస్ ఉన్నాయో అన్నీ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. సో మనకి ఉదాహరణకి మీడియం తీసుకుని అనుకోండి, n/2 - LF/CF ఇంటూ n/2 - CF/small f ఇంటూ h. సో ఇలా ఈ సూత్రాన్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చండి. L + n/2 - CF/small f ఇంటూ h కదా. సో లావణ్య అనే అమ్మాయి నాన్ వెజ్ని సగం తినేసి మిగిలింది తన క్లాస్ ఫ్రెండ్ అయిన ఎవరు పుమాకి ఇస్తే అదేంచి నచ్చక హిట్ చేసింది. హిట్ అంటే ఏంటి? హెచ్ మాట. హిట్ అంటే తన్నింది. సో ఇలాగ మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. అన్ని ఫార్ములాస్ కూడా ఎలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనేది మనకి ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో ఉంటుంది. అదేవిధంగా 10th క్లాస్లో లేనివి మనకి IIITకి వచ్చే కొన్ని ఫార్ములాస్ ఉంటాయని, చాలా ఫార్ములాస్ ఉంటాయి. అవన్నీ కూడా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి అది కూడా వీడియోస్ చేసి మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ జీ స్మార్ట్ మెంబర్షిప్ ఛానల్లో. నెక్స్ట్ డౌట్స్ క్లారిఫికేషన్ త్రూ ఫోన్. సో మీకు ఏవైనా డౌట్స్ ఉంటే, సో ఇప్పుడు నేను ఎవరైతే ఈ మెంబర్షిప్ జాయిన్ అవుతారో ఈ మెంబర్షిప్ దాంట్లో వాళ్ళ యొక్క పేర్లు నేను ఖచ్చితంగా నా మొబైల్లో సేవ్ చేసుకుంటాను. సో మీరు ఆ ఫోన్ నుండే చేయాలి. మీరు ఏదైతే అమౌంట్ పే చేస్తారో ఆ ఫోన్ నుండే చేయాలి. ఎందుకంటే వేరే ఫోన్ చేస్తే నేను లిఫ్ట్ చేయను, ఎందుకంటే చాలా కాల్స్ వస్తున్నాయి స్టేట్ నుండి, మొత్తం అన్ని జిల్లాల నుండి. అయితే ఈ మెంబర్షిప్ దాంట్లో నేనంటే వాళ్ళ పేరు రాసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే అబ్బాయి నాకు మెంబర్షిప్ జాయిన్ అయ్యాడు, అమౌంట్ పంపించాడు. అప్పుడు నేను ఏం చేస్తాను, సో రవి మెంబర్ సో రవి జీ స్మార్ట్ మెంబర్ అని నేను నా దాంట్లో సేవ్ చేసుకున్నాను. ఆ విధంగా నాకు ఫోన్ చేసినప్పుడు రవి మెంబర్షిప్ అని వస్తుంది కనుక అప్పుడు నేను ఈజీగా లిఫ్ట్ చేసి మీ యొక్క డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఆ డౌట్స్ కూడా ఏంటంటే మీకు ఒక టైం అనేది నేను ఆ గ్రూప్లో నేను డిస్కస్ చేస్తాను. మనకి స్పెషల్ గ్రూప్ ఉంటుంది, ఆ స్పెషల్ గ్రూప్లో నేను డిస్కస్ చేస్తాను. అయితే సో ఇందులో ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్నది. ఎంత అంటే చాలా తక్కువ అండి, కేవలం ఇది 399 రూపీస్. అయితే మీరు ఒక విషయానికి వచ్చి సో 400 అంటే ఎక్కువ కదా సార్. ఈ 400లో కూడా ఏంటంటే మనకి యూట్యూబ్ వారు 30% తీసుకుంటారు, 70% మాత్రమే నాకు ఇస్తారు. సో అంటే 30% అంటే మనకి 400 అంటే 120 రూపీస్ యూట్యూబ్ వారు తీసుకుంటారు. అంటే మనకి వచ్చింది 240 రూపీస్ అన్నమాట. అంటే నేను ప్రతి స్టూడెంట్ దగ్గర 240 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాను, అంటే ఈ మెంబర్షిప్ ద్వారా. బట్ ఏంటంటే ఇది అఫీషియల్గా తీసుకోవాలి, ఎందుకంటే యూట్యూబ్ ద్వారా తీసుకోవాలి కనుక అందుకే నేను మెంబర్షిప్ అనేది యూట్యూబ్లో పెట్టాను. యాక్చువల్గా వాట్సాప్, ఫోన్పే ఇవన్నీ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అవన్నీ కూడా ఏంటంటే నాకు ఇష్టం లేదు. నేను యూట్యూబ్ ద్వారా ఎందుకంటే నాకు వాళ్ళు అఫీషియల్గా నాకు మెయిల్ పంపించారు కనుక సో అదే విధంగా నేను తీసుకోవాలనే ఉద్దేశంతో యూట్యూబ్ కూడా వెళ్ళాలి. ఎందుకంటే మనకి ప్రొవైడ్ చేసిన ప్లాట్ఫామ్ అనేది వాళ్ళు కూడా మనం ఏదో చేయాలనే ఉద్దేశంతో సో ఇది 400 నేను పెట్టాను, దీని మినిమం అన్నమాట. దీంట్లో ఇంకా 80% కూడా రాజీ లేదు. సో కనుక ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే జాయిన్ అండి, మీరు అందరూ జాయిన్ అవ్వని చెప్పను నేను. సో నాకు ఎక్స్ట్రా కావాలి సార్, నేను ఎలాగైనా సరే మంచి ర్యాంక్ తెచ్చుకుంటాను సార్. సో 4000 తెచ్చుకుంటాను సార్, లేదంటే 1000 తెచ్చుకుంటాను సార్, లేదంటే 2000 తెచ్చుకుంటాను సార్, లేదంటే మంచి కాలేజీలో నాకు సీట్ రావాలను వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ మటుకు దీంట్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత మీరు ఏ డౌట్స్ అయినా సరే నేను క్లారిఫై చేస్తానండి. సో ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ అనేది మ్యాథమెటిక్స్ మాత్రమే అండి, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ కూడా ఈ 45 డేస్లో మీరు వినాలి. ఎందుకంటే అవన్నీ కూడా ఏంటంటే మేడమ్స్ నేను రిక్వెస్ట్ చేసి మీకోసం నేను ప్రొవైడ్ చేస్తున్నాను. నేను యాక్చువల్గా ఈ గౌరీ స్మార్ట్ అనేది మ్యాథమెటిక్స్ ఛానల్ అండి, బట్ మీకోసం నేను వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి మీకోసం చెప్పిస్తున్నాను. కనుక మ్యాథమెటిక్స్లో టాప్ 50 out of 50 అయితే గ్యారెంటీ అండి, పక్కా మాట, తిరుగులేదు. 50కి 50 గ్యారెంటీ వస్తుంది. ఎందుకంటే ఐఎమ్ ద స్టేట్ సెకండ్ ర్యాంకర్ ఇన్ డిఎస్సి అండి, గవర్నమెంట్ జాబ్కి నేను స్టేట్ సెకండ్ ర్యాంక్ మాట. సో అది కూడా మీకు కింద చూపిస్తాను, స్టేట్ సెకండ్ ర్యాంకర్ అని. సో కనుక సో ఎంత మంచి అవకాశంని మీరు వినియోగించుకోవాలి. సో వినియోగించుకోండి. ఈ ఎక్స్ట్రా స్టడీ లెవెల్ అనేది మనకి ఏ విధంగా జాయిన్ అవ్వాలని ఇప్పుడు చూడండి. ఏ విధంగా జాయిన్ అవ్వాలని చూసి ఆ వీడియో చూసిన తర్వాత మనకి నెక్స్ట్ క్లాస్ ఉంటుంది, అదే మనకి మెన్స్ట్రుయేషన్ అన్నమాట కాన్సెప్ట్, అంటే క్షేత్రమితి యొక్క ముఖ్య భావనలు. సో ఈ మెన్స్ట్రుయేషన్ కాన్సెప్ట్ తర్వాత గ్రాండ్ టెస్ట్ ఉంటుంది, రేపు నుంచి మనకి మెన్స్ట్రుయేషన్ యొక్క ప్రాబ్లమ్స్. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా మీరు ఈ గ్రూప్లో అంటే ఈ మెంబర్షిప్లో ఏ విధంగా జాయిన్ అవ్వండి. సో చూడండి, చిన్న వీడియో జస్ట్ మీకు 30 seconds ఉంటుంది, 30 or 40 seconds ఉంటుంది, ఏ విధంగా జాయిన్ అవ్వాలో చూడండి. సో థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మనకి మెన్స్ట్రుయేషన్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ముందుగా మీరు యూట్యూబ్లోని గౌరీ స్మార్ట్ అని టైప్ చేస్తారు. సో గౌరీ స్మార్ట్ ఛానల్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకి దాని మీద క్లిక్ చేస్తారు, గౌరీ స్మార్ట్ మీద. ఇక్కడ సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ జాయిన్ ఉంది కదా, ఈ జాయిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఎక్స్ట్రా స్టడీ లెవెల్ దానికి వస్తారు. సో మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని నా యొక్క వాట్సాప్ నెంబర్ పంపించండి, అప్పుడు మీ యొక్క నెంబర్ని నేను సేవ్ చేస్తాను. సో జాయిన్ మీద క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు ఏంటంటే మీ యొక్క డెబిట్ కార్డ్, క్రెడిట్ ద్వారా కూడా మీరు యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు పాస్వర్డ్ పెట్టుకున్నట్టయితే మీ యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో కంపల్సరీగా పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. పెట్టుకుంటేనే వస్తుంది, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ బై అని క్లిక్ చేస్తారు. సో బై అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెల్కమ్, ఇట్స్ గ్రేట్ టు హ్యావ్ యూ యాజ్ ఎ మెంబర్ అని వస్తుంది. సో ఆల్రెడీ నాది అంతా పెట్టుకున్నాను కనుక అమౌంట్ అంతా అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు సీ యువర్ పెర్కన్ ఉంటే ఇక్కడ చూడండి, మన మెంబర్షిప్లో ఇగోండి నా అమౌంట్ అయితే కట్ అయింది. ఇగోండి ఎస్బీఐ కార్డ్, సో 399 అనమాట. మీరు ఏంటంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ నెంబర్స్ ఎంటర్ చేసి మీరు ఈజీగా యాడ్ అవ్వచ్చు అన్నమాట ఈ విధంగా. సో ఇక్కడ మనకి మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. సో ఫస్ట్ మంత్కి అయితే ఇది వస్తుంది, సెకండ్ మంత్కి అయితే 6 మంత్స్కి, 12 మంత్స్కి, నెక్స్ట్ 24 మంత్స్కి అయితే ఈ విధంగా బ్యాడ్జ్లు అయితే ఇస్తారు మనకి. మెంబర్షిప్స్ అయితే మనకి 30 days ఉంటుంది. యూ విల్ గెట్ ఎక్స్ట్రా మ్యాథ్స్ బిట్స్ యాజ్ జీ స్మార్ట్ గ్రాంటెస్ త్రూ దిస్ మెంబర్స్ ప్లాన్. ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే జాయిన్ దిస్ మెంబర్షిప్ ప్లాన్, సెండ్ మీ స్క్రీన్ షాట్ టు మై మొబైల్ నెంబర్, డైలీ 1 టెస్ట్ వస్తుంది. సో ఇక్కడ ఇవి బ్యాడ్జెస్ అన్నమాట. సో ఈ విధంగా మీరు ఏంటంటే ఇక్కడ నేను పోస్ట్ చేసినవన్నీ కూడా ఇందులో వస్తాయన్నమాట ఈ మెంబర్షిప్లో. ఇవి మీరు మాత్రమే చూస్తారు, ఇంకెవరికి చూడడానికి వీల్లేదు. సో ఈ పోస్టులన్నీ కూడా సో ఈ విధంగా ఏంటంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఏ విధంగా యాడ్ చేయలేదో కూడా ఒకసారి చెప్తాను. అంటే నా డైరెక్ట్గా అమౌంట్ కట్ అయింది. ఒకవేళ మీరు కనుక అలాగే డైరెక్ట్గా మీరు ఆల్రెడీ ఎడిట్ అంటే అందులో యాడ్ అవ్వకపోతే ఏ విధంగా అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేనైతే యాడ్ అయిపోయాను. సో మీరు కూడా ఏ విధంగా చెప్తాను. సో జాయిన్ మీద క్లిక్ చేస్తారు. జాయిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అడుగుతుంది. ఇవ్వండి. సో ఈ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు రాసి ఇవన్నీ ఆల్రెడీ నేను ఎంటర్ చేశాను. అంటే సెక్యూరిటీ పర్పస్లో నేను ఆల్రెడీ ఎంటర్ చేస్తాను అనమాట. సో ఈ మంత్ ఈ సివివి కొట్టేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ రాస్తారు. బై కొడితే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ అయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా పే చేయాలండి. ఇంకా నెక్స్ట్ మీకు క్లాస్ ఉంటుంది, మెన్సురేషన్ క్లాస్, అది చూడండి. సో నెక్స్ట్ మీకు క్షేత్రం మీద క్లాస్ ఉంటుంది, అది చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi friends, now we are going to discuss about menstruation. Today is 27th day concept. So this is the most very important concept, and also so many bits are coming in this menstruation. At least 3 marks or 4 marks will be coming in this chapter. So don't waste our time. So let us start the menstruation concept. Okay. So 2-dimensional figures first of all we have to know, then after that 3-dimensional figures. What is this mensuration? Means 2-dimensional figures and 3-dimensional figures. If you want to know the study of the areas and perimeters and volumes, these are all coming under this mensuration. So the branch of mathematics which deals with 2-dimensional figures and 3-dimensional figures studies areas and perimeters and volumes, that is called mensuration. So this mensuration is having 2-dimensional figures and 3-dimensional figures. In this 2-dimensional figures, first of all we have to learn about triangle. So means you have to learn the formulas of all triangles, isn't it? So this is a equilateral triangle, we know very well. So equilateral triangle area you have to remember, that is A is equal to √3/4 into A square. So that is the area of the equilateral triangle. If the general area, if you take the general area of the triangle is half into base into height, half into base into height. So any triangle if you take, that is half into base into height. If you know the height of the triangle, if you know the base of the triangle, so then you can use this formula, half into base into height. And perimeter is equal to the sum of the all sides of a triangle. The sum of the all sides of a triangle is called perimeter. So that is AB plus BC plus CA. So here perimeter is 3A. Perimeter is 3A. Here also one more extra thing you have to learn, that is height of the equilateral triangle is √3/2 into A. √3/2 into A. So these are the most very important formulas about triangle. Next we are going to discuss about quadrilaters. Quadrilaters. So area of the quadrilateral if they ask, means we have to learn. See here, this is a quadrilateral. So I am drawing the diagonal here. So for this diagonal I am drawing the one perpendicular, that is H1. One more perpendicular I am drawing, that is H2. This is the diagonal D. Now area of this quadrilateral is nothing but A is equal to
half into d into h1 plus h2. Half into d into h1 plus h2. This is the formula for area of the quadrilateral, area of the any quadrilateral. Next, so area of the rectangle, so length into breadth, length into breadth. So this is the length and this is the breadth. Area of the rectangle is length into breadth, and perimeter of the rectangle 2 into L plus B, 2 into L plus B. Next, parallelogram. So in the parallelogram, if you draw a perpendicular, that is called H and this is called base, then area of the parallelogram is B into S, base into height, base into height. And area of the rhombus, we have diagonals, that is D1 and D2. So this is D1 and this is D2. So area of the rhombus is half into D1 D2, half into D1 D2. So this is the area of the rhombus, this is the area of the rectangle, area of the parallelogram, area of the quadrilateral. Now area of the square. So area of the square is side into side, that is a square, and perimeter of the square is a plus a plus a plus a, that is 4a. So this is the area of this square and area of the and also coming to rhombus, perimeter is nothing but 4a. This is also 4a because a. So these are the basic things we have to learn in two-dimensional figures. And also one more thing is there, that is circle. Already we discussed. So area of the circle is pi r square and perimeter of the or circumference of the circle is 2 pi r. So these are all coming under this 2a, means 2D, two-dimensional figure. Now we are going to discuss about three-dimensional figure. So 3D. What is this two-dimensional and three-dimensional? Two-dimensional means the figures which we can't hold with hand. Those are called two-dimensional figures. Means those can be represented on board. So the three-dimensional figures means the figures which we can hold with hand, which with hold can hand, those are called three-dimensional figures, which cannot be drawn on board. Just we are imagine it is like this. So those are called three-dimensional figures. Two-dimensional figures are having x-axis and y-axis, means it is having length and breadth, length and breadth. Three-dimensional figures are having x-axis and y-axis and z-axis, means it is having length, breadth and height. So length, breadth, height. See here, this is the length, this is the breadth, this is the height. So like this it will be there. In this three-dimensional figures, first diagram is prism. What is this prism? If you know prism and if you know pyramid, if you know these two concepts, the whole formulas you need not to by heart, you can easily remember. So I am saying using concept only we have to remember, we should not mug up or we should not by heart. So using concept only, if you remember, definitely it is very easy. So see here, concept prism, a three-dimensional figure, a three-dimensional figure which is having top and bottom, of the same polygon, a three-dimensional figure which is having top and bottom of the same polygon, and the lateral portions are parallelograms, then that is called prism. A three-dimensional figure, see I am drawing a three-dimensional figure which is having top and bottom are the same polygon, top and bottom is same polygon, and lateral portion are parallelograms, then that is called prism. For example, if you want to draw a prism, you have to draw same polygons, then after that join. So this is called, if the name of the prism is nothing but depending upon the polygon, only it is giving a name. This is triangular prism because triangle is there. This is a parallelogram prism. This is a square prism.
This is a pentagonal prism. This is the pentagonal prism. So like this we can say prism. If these are all, if you keep in the right angle, means if you are straight in the straight way, then that is called right prism. That is called regular prism or right prism. We can say right prism. So for example, if I draw like this, this is a right triangular prism, right triangular prism. So we are giving the formulas for right triangular prisms only, for right prisms only. Now you come to know what is this prisms like that. See here, one more thing I am drawing again. So this is a triangular prism. It is having how many faces? See, 1, 2, 3, 4, 5. So 5 faces it is having. 5 faces. How many sides? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. So sides or edges. We can say sides or edges is how many? So 9 are there. So we can say that faces general formula is bases plus, so here 2 faces na, so polygon bases number of polygon bases, means here how many bases is there? 1, 2, 3. So number of the polygon bases plus 2. So here number of the polygon bases how many? 3 plus 2. So total 5. So any polygon we can say. Sides base into 3. Number of the bases into 3. Here number of bases how many? 1, 2, 3 into 3 means, so 3 3 is a 9. So like this general formula we can say. Now we have to discuss about, it is having 2 areas. It is having 2 areas. One is lateral surface area and one is total surface area, and also it is having volume. So what is lateral surface area, what is total surface area, and what is volume? Let us now discuss. So lateral surface area means the area which is covered by, so the side portions of the figure which is covered, that is called lateral surface area. If this triangular prism, if you observe the lateral surface area, so this side portion and backside side portion, so these 3 are called lateral surface area. How you will get lateral surface area? Let us see. Lateral surface area, total surface area means top and bottom also, if you consider, that is total surface area. Now lateral surface area. For your better understanding I am explaining. Listen. For example, I am having a triangle, a small triangle, so which is having only like a bangle. So bangle circle is there, so the bangle circle same like that I am taking triangle. So triangular I am taking. So in the triangle, same triangle I am keeping on this triangle. One more triangle I am keeping, same bangle like that. So triangular bangle and triangular bangle, triangular. So like that I am keeping. So that is coming up to this much. So this is called what? Prism, triangular prism. So how I got lateral surface area? These 3 sides so are covered with bangle. So that is nothing but perimeter of the triangle. So first what I have taken? Perimeter of the triangles. The sum of the sides of a triangle is called perimeter, I told. So perimeter of the triangle. Again I added one more perimeter. Again perimeter. Again perimeter. So like that perimeter is increased by up to how much? Some height, some extent height. So means what I have done, for getting lateral surface area, we have to do the perimeter of the base into height. Perimeter of the base. I am taking triangle, you take circle, you take a square, you take a rectangle, whatever you take. So that is the lateral surface is nothing but perimeter of base. Perimeter of base into height. So this is a formula for everything what we are learning in the mensuration. This is the basic formula. If you know this formula, you need not to by heart. Really I am saying, if you know this formula, you need not to by heart any formulas. Next, total surface area. So total surface area we want means this lateral surface area first we have to take, then after that base and height areas. So that is nothing but lateral surface area plus 2 into area of the base. 2 into area of the base. What are the base you take, that base area you have to take. So if it is circle, you have to take circle. If it is a triangle, you have to take triangle like that. Now volume. See, volume concept also I am going to explain. So volume means, see here now the same triangle only I am taking.
Now I am not taking bangle, so some using some material or some plank. So I have a plank, I have cut the plank in the shape of triangle. So same another triangle also I kept, another triangle, like that I have kept like this. So then what happened here? So the inside is not there, but outside I am saying, so inside not there, that is only volume, means a figure which is having highest capacity in it, a figure which is having highest capacity in it, so to fill anything, so that is called volume of the three-dimensional figure. So in this volume means what I have taken, first of all triangle, so total area of the triangle first I have taken, again one more triangle, again one more triangle, like that I have got this much of height, so this is called volume of the figure. Now area of the base into height, what I have taken, area of the base, first I have taken base area, that base area I increased up to some extent height. So area of the base into height. So then you will get the volume of the any figure. So these three formulas, remember, I am going to explain in the mensuration. Total formulas are very easy. So total formulas are very easy. So perimeter of the height in perimeter of the base into height, and lateral surface area plus 2 into area of the base, and area of the base into height. These three formulas are enough for us. So now first we are going to listen in the prism, that is called cylinder. First cylinder only we will learn in this concept. So our cylinder, or before that one, cuboid. See here, cuboid I am going to explain now. A cuboid means which is having length, breadth, height, then that is called cuboid figure. A three-dimensional figure which is having length, breadth, height, that is called cuboid. See, this is a length, this is the breadth, this is the height. So now this cuboid is having how many faces? So how many faces? This cuboid is having 6 faces. Already I have explained. So number of the base plus 2. So here number of the base, number of the sides of the base, how many? 4 plus 2, that is 6. So 1, 2, 3, 4, 5, 6. So faces, how many? 6 faces. How many vertices? 1, 2, 3, 4, 5, 6, 7, 8. So 8 faces. How many edges? So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. So 12 faces. So here F plus V is equal to E plus 2. Remember, this is the Euler formula. So we can say this is the Euler formula. Euler formula we can say. So this is the Euler formula. F plus V is equal to E plus 2. So see, 6 plus 8 is equal to 14, 12 plus 2 is equal to 14. So most very important. So in the basics concepts also they are giving. So listen this one also, this is also, remember this one. Now we have to discuss about lateral surface area, total surface area, and volume. So lateral surface area, what I explained, area of perimeter of the base into height. What is the perimeter here? 2 into L plus B, because it is a rectangle. 2 into L plus B. So perimeter of the base into height. So H. So enough, 2H into L plus B. So we need not to by head, 2H into L plus B. That is the lateral surface area of a cuboid. Next, total surface area. So this lateral surface area what? 2HL, 2HB. Still we have to find area of the base and area of the top. These two have to add 2 into LB, because area of the base is LB. So if you take out 2 common, then LB plus BH plus HL. So this is the concept. Next, volume. Volume what? Area of the base into height. So that is a general formula. Area of the base into height. Here area of the base what? L into B. Height what? H. So LBH. So this is the using cuboid we can easily learn these formulas. So easily we are remembering these formulas using concept. Next, cube. A cuboid in which all sides are equal, then that is called cube. A cuboid in which all sides are equal, then that is called cube. So that is A we can say. Now what are the values in your will substitute everything is A, you will get the answer, or using basic concept. So basic concept also you will get. So perimeter of the base into height. Perimeter of the base what?
perimeter of the base 4a into height what a, so 4a square, or 2a into a plus a, 2a into 2a 4a square. Next, total surface area a square like that, 6a squares will be there, 6a squares will be there, or down a square and up a square total, so 4a square plus 2a square 6a square. Next, volume. What's the volume here? Base, area of the base into height, area of the base what, a square into a means a cube, otherwise a into a cube. So like this we can know the cuboid formulas and cube formulas without by hearting. Now we are going to discuss about cylinder. So cylinder we are going to learn. Cylinder diagram, see here. The cylinder is having height h and radius r. No, lateral surface area. So what I told, perimeter of the base what, 2 pi r, because circle. So base is nothing but circle, 2 pi r into h, perimeter of the base into height h. So that is 2 pi r h. Total surface area. So lateral surface area plus area of the base, 2 into area of the base. So area of the base what, pi r square. So 2 into pi r square. So like this you can remember. So in this what is common? 2 pi r is common. So if we take out 2 pi r common, then h plus r plus h. Next, volume. Don't by heart. So listen. This is the way to remember. What is the volume? Area of the base into height. Area of the base into height. What is the area of the base? Pi r square, because circle into height h. So pi r square h. So no need of by hearting. So I'm forgetting. So don't say. So this is the easiest way to learn. So pi r square h. This is the formulas of cylinder and cylinder important things. Next. So next, after that we have to learn pyramid. Using pyramid concept you will get cone. So you will get cone. Okay, pyramid. So this is the quadrilateral I am taking. Here 1 point I am taking. From this 1 point I am joining. So this is called pyramid, quadrilateral pyramid. So if I take square, square pyramid, this is a square pyramid. If I take triangle, this is a triangular pyramid. So means a three-dimensional figure which is having base any polygon and top is only one vertex, and side portions are triangles, then that is called pyramid. So if the pyramid is in a straight way, means like this. So this is a right pyramid. For right pyramid only we are giving the formulas. For a pyramid also we have lateral surface area and total surface area and volume. So lateral surface area is nothing but half into perimeter of the base into slant height. And total surface is nothing but lateral surface area plus, here only we have to add base, only one base, whereas coming to in prism we are having 2 into area of the base, but here only one area of the base. So area of the base and volume. So here see here 1 by 3 it is reduced, so as compared to prism, so 1 by 3 into area of the base into height, So these are the 3 important formulas for remembering the pyramid formulas. Next, we have to learn about cone. So cone is, this is the cone, this is the height,
this is the radius, this is the slant height L. So if you observe this 3r clearly, then you know very well, so L square is equal to h square plus r square, because it is a satisfying Pythagoras theorem. So Pythagoras theorem is satisfying, so L square is equal to h square plus r square. So L is equal to root over h square plus r square. So by knowing any two values in this equation, we know we can come to know the third value. We can come to know the third value. Now lateral surface area. So that is pi RL. So remember pi RL. Total surface area, that is pi RL plus 1 what is the area of the base? Pi r square. So take out common pi r, then you will get pi r into r plus L or L plus r. And volume. So volume is 1 by 3, area of the base what? Pi r square, and h what? Height what? H. So 1 by 3 pi r square h. So using the same radius and same height of the cone, if you pour this water into the cylinder 3 times, if you pour, the cylinder will be fill up. So like that we can easily come to know. Next, sphere. So next is sphere. In a space, the set of points, the set of all points in a space which are equidistant from the fixed point. So same as circle, but circle is in 2-dimensional and sphere is 3-dimensional. So in a plane, the set of all points which are equidistant from the fixed point is called circle. In a space, the set of all points which are equidistant from the fixed point is called sphere. This is sphere. So sphere lateral surface area is equal to total surface area, both are equal. So that is nothing but, so if you made this sphere using a whole thread, so using thread, if you made this total covered and cut the last one, then open the thread in a straight line, then make the thread into 4 equal parts, then find the each thread area that is using like circle, then you can find the total surface area, lateral surface area of the sphere, that is 4 pi r square, because we are having 4 circles, so 4 pi r square. So if you may, then you will get, so 4 circles, equal circles. So the area of this 4 circles is nothing but area of the sphere, that is only lateral surface area, that is only total surface area. Next, volume. So volume is 4 by 3 pi r cube, 4 by 3 pi r cube, that is the volume of the sphere. So if I make cut equally, so means it is a circle which is dividing the sphere into 2 equal parts, then that is called hemisphere, not semisphere, that is hemisphere. So hemisphere is like bowl we are using in a home. So it is also having lateral surface area, half means 2 pi r square. Whereas coming to total surface area, it is having 3 pi r square, because this is also one circle. So circle area is pi r square. So 2 pi r square plus pi r square means 3 pi r square. Whereas volume 4 by 3 not, that is 2 by 3 pi r cube. 2 by 3 pi r cube. So like this we can easily remember this formula. And tomorrow we are having problems, top 15 models problems. In this top 15 models we are having so many shortcuts, because using shortcuts only we can find the solutions of this one, otherwise it is a long process. So long process means time taking process. These are all time taking problems. So these all time taking problems how to do in an easy way. So tomorrow we will see the class. So thank you very much for watching Gauri Smart channel. If you like this video, you just like it, and if you want to make your friends join in our groups, let them join. So please share my group links to all members, all your friends, all WhatsApp numbers. And so thank you very much. Bye bye.